వాణి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. సుమారు 50 సంవత్సరాలుగా నేను ఈ ఆయుర్వేదంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం ఉంది. అంచేత మాకు ఈ ఆయుర్వేదంలో ఈ మూలికా వైద్యం, రసాయనాలు కూడా మేము చూస్తుంటాం. ఎటువంటి దీర్ఘ రోగాలైనా దానికి మేము వైద్యం, ఔషధాలు తయారు చేసి ఇస్తుంటాము. మాకు శ్రీ గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ అనే లైసెన్స్డ్ ఫార్మసీ ఉంది. దాని ద్వారా కూడా అనేక దివ్యమైన ఔషధాలన్నీ మేము తయారు చేస్తుంటాం, రసాయనాలు కూడా. మనం ఇప్పుడు ముఖ్యంగా కొన్ని మూలికలు, అవసరమైనటువంటి మూలికల గురించి 2-3 మూలికల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ అడ్డసరం అనే ఒక మూలిక ఎక్కడైనా ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, కానీ కొన్ని ప్రదేశాల్లో దొరకదు. ఈ అడ్డసరం, దీన్ని వైద్యమాత అని ఆయుర్వేదంలో అంటారు. అంటే ఆది, ఆయుర్వేదానికి ఆది మూలికగా దీన్ని చెప్పుకుంటారు. ఈ ఆకును కషాయముగా పెట్టి కానీ చూర్ణం చేసి కానీ వాడుకోవడానికి పనికొస్తుంది. దీనివల్ల త్రిదోషములు, అంటే వాత, పైత్య, శ్లేషములు, ఈ త్రిదోషములు కూడా దానివల్ల నివారించబడతాయి. అంటే వాతము, పైత్యము, శ్లేషము ఇలాంటి ఏదున్నా కూడా ఈ యొక్క కషాయం లేక చూర్ణంతో నయమవుతుంది. ఇంకా ఎటువంటి జ్వరాలైనా తగ్గుతాయి. తర్వాత వాపులు, కుష్ఠువులు ఇలాంటివన్నీ కూడా దీనివల్ల నయమవుతాయి. ఇది చాలా చోట్ల, అంటే ఈ స్కూళ్ళ దగ్గర, తర్వాత కొన్ని కంపెనీలు అక్కడ ఈ చెట్లను పెంచుతారు. ఆ చెట్టు ఆకు తెచ్చుకొని కషాయం పెట్టుకొని పొద్దున సాయంత్రం అలాగే 2 పూటలు సేవించవచ్చు. ఆ రకంగా దీనివల్ల చాలా సులభంగా వ్యాధి తగ్గుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అడ్డసరం, దీన్నే వైద్యమాత అంటారు. ఈ మూలికను మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఆకులు మామిడి ఆకులాగా పొడవుగా ఉంటుంది. చెట్లు మాత్రమే, పెద్ద మానులు కాదు, చెట్లు లాగా ఉంటుంది. ఒక 5 అడుగులు వరకు చెట్టు పెరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా సులభంగా కషాయం పెట్టుకొని కానీ చూర్ణం చేసి కానీ, అందులో చూర్ణం చేస్తే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా కలుపుకోవాల్సి వస్తుంది. ఆ మిరియాల పొడి చూర్ణంలో కలిపి సేవించవచ్చు. లేదా కషాయంలో కూడా కొన్ని మిరియాలు దంచి వేసి కషాయం పెట్టుకొని తాగడానికి అనువుగా ఉంటుంది.